ఇక డీటెయిల్స్ కు వెళ్తే తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరుకుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ప్రజాప్రతినిధులు ఇళ్లు ముట్టడే కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి మంత్రి వేణుగోపాలకృష్ణ ఇంటి వరకు ర్యాలీగా వచ్చి కంచాలతో శబ్దాలు చేస్తూ మంత్రి ఇళ్లు ముట్టడికి ప్రయత్నించారు. రామచంద్రాపురం పట్టణ పోలీసులు ముందస్తుగా అంగన్వాడీలను మంత్రి వేణు ఇంటి ఎదుట ఆపారు. విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ అంగన్వాడీల వద్దకు వచ్చి తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి వేణుగోపాలకృష్ణ వారి న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అంగన్వాడీలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీల ప్రధాన కార్యదర్శి దుర్గమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న చర్చలకు పిలిచిందని, అయితే చర్చలో జీతాలు పెంచాలి అన్న ఆలోచన ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లలేదని, సంక్రాంతి వెళ్లిన తర్వాత ఈ విషయం జగన్మోహన్ రెడ్డితో చర్చించి జీతాలు పెంచే ప్రయత్నం చేస్తామని మంత్రులు అనటం సిగ్గుచేటన్నారు. ఈ ప్రభుత్వం అమలు చేసే ప్రతి పని ఒక పేదరికంలో ఉన్నవాడి జీవితాన్ని మార్చడానికి చేస్తున్నటువంటి పని. ముఖ్యమంత్రి గారి మీద అనేక విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షాలు ప్రలోభ రాజకీయాలు చేయటం, ఆ ప్రలోభ రాజకీయాల్లో వచ్చే ఫలితాల కంటే ప్రజా ప్రయోజనాలని ముందుగా ఎంచుకొని చేసేటువంటి పాలనే ఈ పాలన. సరే, నిన్న బొత్స సత్యనారాయణ గారు మీ అందరి సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మీరు ఏదైతే డిమాండ్ ఉందో అందులో సహేతుకంగా ఉన్నటువంటి వాటిని పరిష్కరించడానికి మాట చెప్పారు. ప్రధానంగా ఉద్యమాలు చేసేవారి కంటే ఉద్యమాలు లేకుండానే సమస్యలు పరిష్కరించేటువంటి ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నియోజకవర్గంలో ఎమ్మెల్యేని మినిస్టర్లు అందరినీ కలవడం జరుగుతుంది. ఈరోజు మన రామచంద్రపురం నియోజకవర్గంలో మన మినిస్టర్ గారిని కలవడం జరిగింది. కానీ మినిస్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి అంగన్వాడీ సమస్యలన్నీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను, నేను మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నేను ఆయనకి చెప్తాననేసి అన్నారు. అందుకే ఇవాళ అంగన్వాడీలు అందరూ కూడా మన వేణుగోపాలకృష్ణ గారు మినిస్టర్ గారు ఈ సమస్యని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని మా అంగన్వాడీలందరం కూడా కోరుకుంటున్నాం. మా సమస్యల్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందే మేము, మీరు తెలంగాణ కన్నా అదనంగా ఇస్తా అన్నారు, అది మీకు ఇవ్వండి అంతే, మేమేమి గొంతమ్మ కోరికలేం కోరటం లేదు. కాబట్టి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము సీఎం గారిని కోరడం జరిగింది.